రైలులో ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యాన్ని తరలిస్తున్న ముఠాను ఏలూరు జిల్లా కైకలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి విశాఖపట్నం వెళ్లే ఎల్టీటీ ట్రైన్లో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించగా అక్రమ మద్యం దందా గుట్టు రట్టయింది. మహిళలను చీరాల వైఎస్ఆర్ కాలనీ వాడరేవుకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. ముగ్గురు మహిళలు కొన్ని రోజుల క్రితం గోవా వెళ్లి 1,35,000 విలువైన మద్యం కొనుగోలు చేసి అక్కడి నుంచి తిరిగి ముంబై చేరుకున్నారని తెలిపారు. ముంబై నుంచి ఎల్టీటీ ట్రైన్లోని ఈ మద్యాన్ని తరలిస్తున్నారని, వీరు ముంబై నుండి రాజమండ్రి టికెట్ తీసుకొని రద్దీగా ఉండే పెద్ద స్టేషన్లలో కాకుండా చిన్న చిన్న స్టేషన్లలో దిగి వీరి గ్రామానికి చేరుకుంటారని పోలీసులు తెలిపారు. శ్రీమతి మేరీ ప్రశాంతి ఐపీఎస్ మేడం, అదేవిధంగా మన ఏలూరు డిఎస్పీ గారు శ్రీనివాసు సార్, ఇద్దరు కూడా మాకు ప్రతినిత్యం తగిన సూచనలు సలహాలు, అదేవిధంగా ఈ అక్రమ మద్యం రవాణా కానీ అదేవిధంగా సేల్కి సంబంధించి కూడా మాకు గట్టిగా నిఘా పెట్టమని ఆదేశాలు ఇచ్చారు. దాని మూలంగా మేము మా సిబ్బంది మా ఎస్ఐ గారు కైకలూరు టౌన్లోనే అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా అక్రమ మద్యం రవాణా అవుతుందేమో అని నిఘా పెట్టగా ఈరోజు ఉదయం మాకు సుమారు 6 గంటల ప్రాంతంలో సమాచారం వచ్చింది. ఎవరో ముగ్గురు ఆడవారు బ్యాగులతో దిగారు, అనుమానంగా ఉన్నారు, అది మద్యం బాటిల్ కానీ గంజాయి కానీ అయి ఉంటుందని మాకు అనుమానం వచ్చి ఇమీడియట్గా మా ఎస్ఐ గారిని పంపించడం జరిగింది. అక్కడ ముగ్గురు ఆడవాళ్ళు వెయిట్ చేస్తూ 24 బ్యాగ్స్, ఈ ట్రాలీ బ్యాగులు అదేవిధంగా జిప్ బ్యాగులు 24 బ్యాగులతో మా రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళు వేరే ఊరు వెళ్ళడానికి వెయిట్ చేస్తుంటే వాళ్ళని మీడియా సమక్షంలో విచారించాం. విచారించిన మీదట వారు ద్వారా మనకు తెలిసింది ఏంటంటే వాళ్ళ 24 బ్యాగుల్లో గోవా నుంచి మద్యం వాటర్ బాటిల్స్ అదేవిధంగా ఫుల్ బాటిల్స్ మద్యాన్ని అక్కడ తక్కువ రేటుకి గోవాల మా మీద అక్కడ నుంచి తీసుకుని వచ్చి వాళ్ళది ఈ ఏదైతే వైఎస్ఆర్ కాలనీ వాడరేవు గ్రామం చీరాల మండలం బాపట్ల జిల్లా అక్కడికి వాళ్ళు గోవా నుంచి తీసుకొచ్చి అక్కడ అమ్ముతున్నారు. వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే ఈ గోవా నుంచి ముంబై వచ్చి ముంబై నుంచి ట్రైన్ ద్వారా వచ్చేటప్పుడు విజయవాడ లేదా ఎటువంటి గుంటూరు ఎటువంటి ప్రాంతాల్లో ట్రైన్ దిగితే కొంచెం రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలుసుకుని వాళ్ళు చిన్న చిన్న గ్రామాలు అంటే కైకలూరు, ఆకివీడు లేదా గుడివాడ చుట్టుపక్కల ఎటువంటి ట్రైన్ ఆగుతుంది అటువంటి గ్రామాలను ఎంచుకుని అక్కడ ఆ ట్రైన్ దిగి అక్కడ నుంచి వారి ఊరికి వెళ్ళడం జరుగుతుంది. దీనికి మనకు వచ్చిన సమాచారం మీద వాళ్ళ ముగ్గురిని మనం అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 24 బ్యాగులు సీజ్ చేస్తాం. ఆ 24 బ్యాగుల్లో దాదాపు 2,734 బాటిల్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్, అదేవిధంగా ఫుల్ బాటిల్స్ 215 బాటిల్స్ ఉన్నాయి. మొత్తం 2,949 బాటిల్స్ ని మనం సీజ్ చేస్తాం. వాటి విలువ గోవాలో 1,35,600 రూపాయలు ఉంది. అక్కడ వాటర్ బాటిల్ 26 రూపీస్ కి, మ్యాన్షన్ హౌస్ బాటిల్ అయితే 270 రూపీస్, రాయల్ స్టాగ్ అంటే 330 రూపీస్ కొని ఇక్కడ ట్రిపుల్ రేట్ కి అంటే 700 రూపాయల వరకు మ్యాన్షన్ హౌస్ అయితే రాయల్ స్టాక్ అంటే 1000 రూపాయల వరకు వాళ్ళు అమ్మి 3 రెట్లు లాభం సంపాదిస్తున్నారు. ఇదే వృత్తిగా వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. వీళ్ళని ఎంకరేజ్ చేస్తే అక్కడ కూడా పూర్వం సారా అమ్మేవాడు, సారా కేసులు ఉన్నాయని కూడా తెలిసింది. వాళ్ళు కట్టా కోతులన్న ఆవిడ వైఎస్ఆర్ కాలనీ వాడరేవు గ్రామం, అదేవిధంగా పులిపల్లి మరియమ్మ ఆవిడ కూడా వాడరేవు గ్రామం వైఎస్ఆర్ కాలనీ చీరాల మండలం బాపట్ల జిల్లా, అదేవిధంగా గోదావరి భవాని ఆవిడ కూడా వైఎస్ఆర్ కాలనీ చీరాల మండలం బాపట్ల జిల్లా. ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసాం. ఈ అరెస్ట్ లో మా సిబ్బంది మా ఎస్ఐ గారు అయితేనేమి, మా హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ కానిస్టేబుల్ అందరూ కూడా చాలా బాగా పనిచేశారు. వీళ్ళందరూ కూడా మా ఎస్పీ గారు అదేవిధంగా మా డిఎస్పీ కూడా అభినందనలు తెలియజేశారు. ఇక మీదట ఎవరైనా కూడా కైకలూరు చుట్టుపక్కల కానీ కైకలూరు ప్రాంతంలో కానీ ఎవరైనా అక్రమ మద్య వ్యాపారం కానీ ఇతర ఇల్లీగల్ వ్యాపారాలు ఏమి చేసినా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అందరూ